వెల్కమ్ టు ET20. నిఖిల్ దేవాదల కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఘటికాచలం ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీకి అమర్ కామిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయచురా, దుర్గాదేవి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ ని విడుదల చేసింది. మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్న హీరో సంగీత్ శోభన్. ఈ హీరో ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం గ్లాంబర్స్ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం ఓ ఆసక్తికర పోస్టర్ ని పంచుకుంది. సోషల్ మీడియాకు యువత ఎంతగా బానిసవుతోంది, దానివల్ల ఏం కోల్పోతుంది అన్న అంశాలతో తెరకెక్కిన సినిమా వైరల్ ప్రపంచం. సాయి రోనక్, సన్నీ నవీన్, ప్రియాంక శర్మ, నిత్యా శెట్టి ప్రధాన పాత్రల్లో దర్శకుడు బ్రిజేష్ తంగి తెరకెక్కించారు. ఈ మూవీ ఇవాళ OTTలో రిలీజ్ అయింది. సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. హీరో ప్రియదర్శి ఇటీవల నటించిన ఎంటర్టైనర్ చిత్రం సారంగపాణి జాతకం. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రకంటి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ ని అలరించింది. ఈ చిత్రం లేటెస్ట్ గా OTT స్ట్రీమింగ్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇవాటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన లేటెస్ట్ చిత్రం వార్ 2 ఈ యాక్షన్ థ్రిల్లర్ కి అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంటున్నట్లుగా హిట్ ఇచ్చింది నెట్ఫ్లిక్స్ సంస్థ. దీనిపై క్లారిటీ రావాల్సింది. ఇటీవల రిలీజ్ అయిన వార్ 2 టీజర్ పై దర్శకుడు అయాన్ ముఖర్జీ స్పందించారు. టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని, ప్రేక్షకుల్ని మనస్ఫూర్తిగా వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా తెలిపారు. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం అర్జున్ సనా పై జయంతి ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ మూవీ ఆహా వేదికగా OTTలో రిలీజ్ అయింది. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భైరవం ఈ నెల 30న రిలీజ్ కి రెడీ అయింది. విజయ్ కనక మెడల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా నటిస్తున్నారు. సన్నీ డియోల్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రం జట్. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఈ మూవీ OTT రిలీజ్ ఎప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం ఓజీ సినిమాలో ప్రముఖ నటుడు సింబు ఓ పాట పాడాడు. దీనిపై సింబు స్పందించారు. పవన్ సినిమాలో పాట పాడడం తన కళ అని సింబు చెప్పారు. మలయాళ హీరో సామినో థామస్ నటించిన లేటెస్ట్ కాప్ యాక్షన్ డ్రామా చిత్రం నరివెట్ట. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్స్ ఇవాళ గ్రాండ్ గా రిలీజ్ చేసింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కాంతారా చాప్టర్ 1 2022లో విడుదలై విజయాన్ని అందుకున్న కాంతారాకు ఇది ప్రీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై చిత్ర బృందం స్పందించింది. అనుకున్న సమయానికే ఈ సినిమాను విడుదల చేస్తామని వెల్లడించింది. థగ్ లైఫ్ అంటూ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు అగ్ర హీరో కమల్ హాసన్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్ లో కమల్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మలయాళ ఇండస్ట్రీపై తనకున్న అభిమానాన్ని వివరించారు. పరిశ్రమలోని దిగ్గజ దర్శక నిర్మాతలతో వర్క్ చేయలేకపోయినందుకు బాధపడ్డారు. విజయ్ బాబు, అనుమోల్ ప్రధాన పాత్రల్లో రెజినెస్ బాబు తెరకెక్కించిన మలయాళ చిత్రం పెండులం. తాజాగా ఈ మూవీ OTTలో సందడి చేస్తుంది. ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ OTT ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హీరో విజయ్ సేతుపతి లేటెస్ట్ గా నటించిన చిత్రం ఎస్. ఈ మూవీతో రుక్మిణి వసంత్ తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. అరుముగా కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాన్స్ వేడుకల్లో సందడి చేశారు నటి ఐశ్వర్య రాయ్. మొదటి రోజు హాఫ్ వైట్ సారీలో భారతీయత ఉట్టిపడేలా రాయల్ లుక్ లో కనిపించిన ఆమె రెండో రోజు తన ప్రత్యేకతను చాటుకున్నారు. మోడ్రన్ దుస్తులు ధరించినప్పటికీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విలువనిచ్చారు. తన డ్రెస్ పై భగవద్గీత శ్లోకంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అటు బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా తన తల్లి శ్రీదేవిని తలుచుకొని ఎమోషనల్ అయింది. కాన్ సిటీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. తన తల్లికి ఇష్టమైన ప్రదేశమని, హాలిడే కోసం వస్తుండేదని, వరుసగా 3-4 సార్లు ఇక్కడే వేసవి సెలవులు గడిపామని జాన్వీ తెలిపారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ చిత్రం కేసరి చాప్టర్ 2. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న రిలీజ్ అయి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఇవాళ తెలుగులో రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు సొంతం చేసుకున్న చిత్రాల్లో హాలీవుడ్ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ చిత్రం అవతార్
దర్శకుడు జేమ్స్ కామరూన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ వరల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అవతార్ పార్ట్ 2 వచ్చి సంచలనం సెట్ చేసింది. ఈ చిత్రాన్ని ఫైనల్ గా మేకర్స్ మళ్ళీ రీ రిలీజ్ కి తీసుకొస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 3 నుంచి థియేటర్స్ లో సందడి చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు.